అది ఓటీటీ సినిమాలు అయితే చూసినామో, థియేటర్ సినిమాలు ఏం లేవు అనుకున్నాం మనము. కానీ వెబ్ సిరీస్ ఒకటి ఉంది ఈ వారం చెప్పుకోదగ్గ వెబ్ సిరీస్ ఒకటి. అదేంటంటే కురుక్షేత్ర. మనకు తెలియదేం కాదు, మన ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడికి కురుక్షేత్ర యుద్ధము మహాభారతం అంటే తెలుసు. సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి మహాభారతంలో ఒక పార్ట్ ఆఫ్ కురుక్షేత్ర యుద్ధం దాన్ని ఇన్స్పైర్ ఒక సిరీస్ అయితే మన డైరెక్టర్ తీశారు. ఆయన హిందీ డైరెక్టర్ ఉన్నట్టు, హిందీనో బెంగాల్ ఏదో డైరెక్టర్ ఉన్నట్టు ఆయన కొత్తగా సిరీస్తో అయితే వచ్చాడు. ఇంతమంది సినిమాలు ఏదో చేసినట్టున్నాడు ఆయన. సో ఆ సిరీస్ మనకు డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఎపిసోడ్స్ ఉన్నాయని కూడా విన్నాను నేను. ఒక 15 ఎపిసోడ్స్ 18 ఎపిసోడ్స్ ఏదో ఉన్నట్టున్నాయి. అండ్ ఖచ్చితంగా సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 ఎన్ని సీజన్లైనా వస్తాయి. ఎందుకంటే దీంట్లో చాలా ఉంది చెప్పాలంటే. మహాభారతం అనేది ఒక పెద్ద పుస్తకం కాదు, అది పెద్ద ఓషన్ అది చెప్పాలంటే. కాబట్టి నాలుగు 18 పర్వాలు ఎన్నో ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే దాంట్లో మన పర్వాల గురించి మాట్లాడుకుంటే. సో మహాభారతం అనేది వెరీ ఇన్స్పిరేషనల్. ఏ సినిమా ఏ డైరెక్టర్ తీసినా సరే, మన తెలుగులో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళంలో ఎక్కడ తీసినా సరే దాంట్లో ఇన్స్పైర్ అయ్యేది ఇస్తాడు. ఈవెన్ మన రాజమౌళి కూడా బాహుబలి సినిమా కూడా మహాభారతం నుంచే ఇన్స్పైర్ అయి ఉంటాడు. సో అలాంటి కురుక్షేత్రం అనేది ఖచ్చితంగా వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ జనరేషన్ అయితే యూత్ మనకు తెలుసు కొంచెం కురుక్షేత్ర యుద్ధం కానీ మన ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ చూసి మనకు కొంచెం ఐడియానే ఉంటుంది. కానీ ఈ పిల్లలకి ఐడియా ఉండదు. వాళ్ళకి చెప్పాలన్న కథ ఇంట్రెస్టింగ్గా చెప్పాలనే ఈ సిరీస్ రూపంలో యానిమేటెడ్ రూపంలో వచ్చారు. మన హనుమాన్ లాంటి సిరీస్ ఇది. మన హనుమాన్ కూడా సీజన్స్ వచ్చాయి, 3 సీజన్లు వచ్చాయి హాట్స్టార్లో, మీకు గుర్తే ఉంటుంది. అలాంటి కురుక్షేత్ర సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్లో, మనం నెట్ఫ్లిక్స్ అంటే డెఫినెట్లీ ఆ క్వాలిటీ కానీ అది హైలైట్ ఉంటుంది. కంపల్సరీ ఈ వారం ఎవరైనా సిరీస్ చూడాలనుకుంటే ఆల్ లాంగ్వేజ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో ఉంది కురుక్షేత్ర. జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. మేమైతే ట్రైలర్ చూశాను, నాకు కూడా ఇంట్రెస్ట్గా అనిపించింది, క్వాలిటీ ఉందనిపిస్తుంది. సో జస్ట్ కీప్ కంటిన్యూయింగ్. ఒకసారి చూడండి దాన్ని. ఆ సిరీస్ అయితే ఇంకా కూడా వెళ్తుంది ముందుగా అనిపిస్తుంది నాకు. మంచి పేరు తెచ్చుకుంటుంది. లెట్స్ వాచ్ ఇట్. ఈ వారం అయితే అది సిరీస్ చెప్పాలంటే. థ్యాంక్ యూ గైస్. అండ్ అలాగే ఇలాంటి అప్డేట్స్ కంటిన్యూగా వస్తుంటే మనకి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.